హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయ్యాక మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా? సో చాలామంది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అనేది చేయించుకుంటారు. సో అది ఒక పర్మనెంట్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ అనమాట. ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత చాలా కారణాల వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో సెకండ్ మ్యారేజ్ అవ్వడం కానీ, లేకపోతే ఇంతకుముందు పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అయ్యి చనిపోవడం కానీ, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి మేడం, ఏదన్నా పాసిబిలిటీ ఉందా అని మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? సో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయ్యాక మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి, సర్జరీ చేసి వాళ్ళకి ట్యూబ్స్ అనేవి మళ్ళీ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో రీకెనలైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ రీకెనలైజేషన్ అనే సర్జరీలో ఎక్కడైతే మనం ట్యూబ్స్ బ్లాక్ చేస్తామో దాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ అతికించడానికి ప్రయత్నం చేస్తాం. సో రీకెనలైజేషన్ ద్వారా ఖచ్చితంగా ట్యూబ్స్ అతుక్కొని మళ్ళీ మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న గ్యారంటీ ఉండదు. ట్యూబ్స్ అతుక్కోవాలి అంటే మిగిలిన ట్యూబ్ హెల్తీగా ఉండాలి. ఇంతకుముందు ఆపరేషన్ చేసిన పద్ధతిలో మనకి ఎంతవరకు ట్యూబ్ అతుక్కుంటుంది అనేది మనం చెప్పగలము. సో సింపుల్గా క్లిప్స్ ద్వారా మనము ట్యూబ్స్ని బ్లాక్ చేస్తుంటే అది ఈజీగా మనం మళ్ళీ జాయిన్ చేయొచ్చు. బట్ ఒకవేళ కాటరీ ద్వారా అంటే ఏదన్నా మనము కరెంట్ వాడి దాన్ని బ్లాక్ చేసుంటే అది మళ్ళీ హీల్ అయ్యి మనకి అతుక్కోవడం కొంచెం కష్టం. సో ఇది మనం ముందుగానే తెలుసుకునే అవకాశం కూడా లేదు, ఎందుకంటే స్కాన్లో మనకు ట్యూబ్స్ అసలు కనిపించవు. అండ్ మనం ఒకవేళ ట్యూబ్ టెస్ట్ చేసినా మనకి గర్భసంచి వైపు ఉన్న ట్యూబ్ భాగం మాత్రమే కనిపిస్తుంది, కానీ అటువైపు ఉన్నది కనిపించదు. సో సర్జరీ చేసే టైంలోనే ఇది ఎంత మటుకు హెల్తీగా ఉంది, ఇది ఎంత మటుకు పాసిబిలిటీ ఉంది అనేది కొద్ది గొప్ప మనకి ఐడియా వస్తుంది. కానీ అదర్వైజ్ మనకి సర్జరీకి ముందే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పే మార్గం అయితే లేదు. సో యూజువలీ ఇంతకుముందు నార్మల్ డెలివరీలు అయ్యి ఉండి వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఉండి వీళ్ళకి ట్యూబ్స్ కనుక అతుక్కుంటే సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగున్నాయి, ఏజ్ కొంచెం తక్కువే ఉంది అనుకున్న వాళ్ళల్లో ఎక్కువ శాతం రీకెనలైజేషన్ అనే ప్రాసెస్ సజెస్ట్ చేస్తాము. బట్ ఏది ఏమైనా ఇది 100% ఓపెన్ అవుతాయి ట్యూబ్ అనేది అయితే చెప్పలేము. రెండో మార్గం అయితే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనం ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో కలిపి తయారైన పిండం పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో ట్యూబ్లో జరగాల్సిన ప్రాసెస్ మనం ల్యాబ్లో చేస్తాం కాబట్టి మనకి ట్యూబ్తో సంబంధం లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మనం వీళ్ళకి మళ్ళీ ఆపరేషన్ కూడా చేయకుండానే వీళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం ట్రై చేసుకోవచ్చు. సో రీకెనలైజేషన్ చేయాలా, టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాలా అనేది యూజువలీ మీ డాక్టర్ మీకు రెండిటికి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దేనికి ఎంత సక్సెస్ రేట్ ఉంది అని చెప్పి మిమ్మల్ని డిసైడ్ చేసుకోమని మ్యాక్సిమం చెప్తాము. బికాజ్ ఏ ప్రాసెస్ కూడా గ్యారంటీ కాదు, బట్ డెఫినెట్లీ ఏ ప్రాసెస్ని ఎంచుకోవాలి అనేది మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని డిసైడ్ చేసుకోవచ్చు. సో పిల్లలు లేకుండా ఆపరేషన్ అయినా మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది రీకెనలైజేషన్ ప్రాసెస్ ద్వారా లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా. థ్యాంక్ యూ.